Hello guys, welcome to the detailed explanation of your friendly neighborhood Spider-Man Season 1 Episode 9. One thing, మీరు ఈ యానిమేషన్ సిరీస్లోని ప్రీవియస్ ఎపిసోడ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్లీజ్ వెళ్ళి తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఐఎమ్ యువర్ మార్వెల్ ఇన్సైడర్. వెల్కమ్ టు మై ఛానల్. ఆన్ ప్రీవియస్ ఎపిసోడ్ ఎండింగ్ లో పీటర్ తన న్యూ సూట్ ని రెడీ చేసుకోవడం కోసం ఆస్బాన్ సీక్రెట్ ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ లోకి వెళ్తాడు. తర్వాత నుంచి కంటిన్యూషన్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఆటో ఆక్టేవియస్ ని టెడియస్ రోస్ జైల్లో ఉంచి సొకోవియా అకౌంట్స్ మీద సైన్ చేయమని ఆ అకౌంట్స్ బుక్ ని ఆక్టేవియస్ కి ఇస్తాడు. అప్పుడు ఆక్టేవియస్ ఆ సొకోవియా అకౌంట్స్ ని చదువుతూ ఎవర్రా నాయన ఇంత దరిద్రంగా ఇంప్రాపర్ గా ఈ అకౌంట్స్ ని రెడీ చేశారు అంటూ న్యూయార్క్ లో ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని హెయిట్ చేస్తారు అంటూ ఆ బుక్ ని విసిరేస్తాడు. ఇంకా ఆక్టేవియస్ నేను ఒక్కడనే సెల్లో ఉన్నాను అని తనలో తనే మాట్లాడుకుంటూ ఉండగా జైలర్ వచ్చి నిన్ను కలవడానికి ఎవరు వచ్చారు ఆక్టేవియస్ అని అంటాడు. అప్పుడు దానికి ఆక్టేవియస్ డాక్టర్ ఆక్టేవియస్ అని జైలర్ అన్న దాన్ని కరెక్ట్ చేస్తూ ఇంకా నాకు ఎలాంటి పబ్లిక్ డిఫెండర్ వద్దు, మా కేసు మేమే వాదించుకుంటాం యువర్ ఆనర్ అన్నట్టుగా చెప్తాడు. అప్పుడు జైలర్ మాట్లాడుతూ వచ్చింది లాయర్ కాదు డాక్టర్ అంటాడు. తర్వాత జైలర్ ఆక్టేవియస్ ని తీసుకొని విజిటర్స్ మీట్ అయ్యే ప్లేస్ కి ఆక్టేవియస్ ని తీసుకొని వెళ్తాడు. తీరా చూస్తే ఆక్టేవియస్ ఎదురుగా ఉంది మిస్టర్ ఆస్బానే. ఇంకా ఆస్బాన్ తన కచీఫ్ తో తన ఫ్రంట్ లో ఉన్న ల్యాండ్ లైన్ ని తీసుకొని ఆక్టేవియస్ తో మాట్లాడుతూ ఆటో చాలా కాలమైంది నువ్వు ఎలా ఉన్నావు అని క్వశ్చన్ చేస్తూనే నువ్వు చూడడానికి బానే ఉన్నావు అని అంటాడు. అప్పుడు ఆటో ఒక చూపు చూడగానే ఓ నేనా, నేను చాలా బాగున్నాను, నీకు తెలుసు కదా ఆస్కాప్ ఈస్ బెటర్ దెన్ ఎవర్ అంటూ ఆస్కాప్ కంపెనీ గురించి ఇంక్లూడ్ చేస్తాడు. ఇంకా ఆస్బాన్ మాట్లాడుతూ నువ్వు ఎప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయావో అప్పటి నుంచే నా బిజినెస్ ని ఎక్స్పెండ్ చేశాము అంటూ తన కంపెనీలో ఉన్న మెడికల్ అడ్వాన్స్మెంట్, సెక్యూరిటీ శాటిలైట్ ఇంకా వేరే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ని కూడా క్యాన్సిల్ చేసినట్టుగా చెప్తూ వచ్చాడు. ఆస్బాన్ మాట్లాడుతూ ఆక్టేవియస్ తో ఒకసారి ఆలోచించు, ఆస్కాప్ ఆస్ట్రోనట్స్ అంటూ ఆస్బాన్ నవ్వుతూ ఉంటాడు. ఇంకా ఆక్టేవియస్ ని నీ ప్రాజెక్ట్స్ ఎక్స్పెరిమెంట్స్ ఎలా జరుగుతున్నాయి అంటూనే ఓహ్ మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలేదు కదా అంటూ ఆస్బానే ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. ఇంకా అలా మాట్లాడుతూ నీ ఆస్కాప్ గ్రేట్ ఎగ్జిట్ తర్వాతే అర్థమైంది నువ్వెంత ఇంటెలెక్చువల్ అని, అంటే తెలుగు తక్కువ అనే మీనింగ్ కూడా వస్తుంది అని అంటాడు. ఇంకా ఆక్టేవియస్ తో నువ్వు అన్నావు కదా వన్ డే నేను నీకు జాబ్ ఇస్తాను, నువ్వు ఆ జాబ్ కోసం నన్ను బెక్ చేస్తావు అని అంటావని. అలా అంటూనే ఓ నా రెజ్యూమ్ ని నేను మర్చిపోయానే అంటూ జేబులో నుంచి ఫోన్ ని తీసి ఆక్టేవియస్ ని ఐరన్ మ్యాన్ పట్టుకున్న న్యూస్ ని ఆక్టేవియస్ కి చూపిస్తూ ఉంటాడు. ఇంకా నాకు అప్పుడు స్టార్క్ తో కలిసి వర్క్ చేయాలని లేదు, బట్ రోజ్ చెప్పడం వల్లే స్టార్క్ ని హెల్ప్ అడిగాను అంటూ నేను ఇక్కడ పెట్టించింది నేనే, నీ వేర్ హౌస్ ని కనిపెట్టింది నేనే, సెక్రటరీ రోజ్ కి నీ గురించి చెప్పింది నేనే అంటూ తన ప్లాన్స్ మొత్తాన్ని కూడా రివీల్ చేస్తూ ఉంటాడు. అంటే నీ ఇన్వెన్షన్స్ అన్ని కూడా ఇప్పుడు స్టడీ చేయడానికి నేను తీసుకుంటున్నాను, అంటే ఇప్పుడు ఆక్టేవియస్ ఇన్వెన్షన్స్ అన్ని కూడా ఇప్పుడు ఆస్కాప్ కంపెనీకి చెందినవే అని అంటాడు. ఇంకా ఆక్టేవియస్ మాట్లాడుతూ ఎంతకీ నువ్వు ఇక్కడికి ఎవరిని ఇంప్రెస్ చేయడానికి వచ్చావు, నన్నా లేదా నిన్నా అని క్వశ్చన్ చేస్తూనే ఆస్బాన్ ని నువ్వు చీకట్లో దాక్కుంటూనే ఎదుటి వాళ్ళ కష్టాల్ని దోచుకుంటూ ఉంటావు, సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటూ కోపంగా నవ్వుతూ అవకాశవాది అంటాడు. ఇంకా ఆక్టేవియస్ మాట్లాడుతూ మీరందరూ చిరునవ్వుతో ఉండి మీరు స్క్రీమింగ్ మెచైల్డ్ కంటే ఎక్కువ అనే నమ్మకాన్ని అందరికీ కలిగిస్తున్నారు అంటూ మీరు ఏదైనా నా నుంచి తీసుకోవచ్చేవో గానీ నా దగ్గర ఉన్న ఒకటి మాత్రం మీరు తీసుకోలేరు అంటూ అదే సబ్స్టాన్సెస్ అని అంటాడు. అప్పుడు ఆస్బాన్ మాట్లాడుతూ నువ్వు చెప్పింది నాకు నచ్చింది, బట్ ఒక క్రిమినల్ చెప్పే మాటలకి నేను భయపడను అంటూ ఒప్పుకో నేను గెలిచాను నువ్వు ఓడిపోయావు అని ఆస్బాన్ ఆక్టేవియస్ తో అంటాడు. అప్పుడు ఆస్బాన్ నువ్వేం గెలవలేదు అంటూ కోపంగా తన ఫ్రంట్ గా ఉన్న గ్లాస్ ని బ్రేక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు జైల్లో ఉన్న పోలీసులు వచ్చి తనని కంట్రోల్ చేస్తూ లోపలికి తీసుకెళ్తూ ఉంటే ఆస్బాన్ నా మాటలు గుర్తు పెట్టుకో నీ చావు రాసి పెట్టుంది అన్నట్టుగా ఆక్టేవియస్ మాట్లాడుతూ వెళ్తాడు. తర్వాత సీన్ లో ఆక్టేవియస్ వేర్ హౌస్ నుండి తన ఇన్వెన్షన్స్ తను చేసిన వెపన్స్ అన్నిటిని కూడా పోలీస్ ఒక ఆస్కాప్ ట్రక్ లోకి లోడ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఆక్టేవియస్ వేర్ హౌస్ కి ఒక 100 మీటర్ డిస్టెన్స్ లో ఒక కారు వచ్చి ఆగుతుంది. ఇంకా కార్ లో ఉంది బిగ్ డొనో అని. తను మాట్లాడుతూ సో ఆ మంకీ ఫేస్ ఫుల్ బాయ్ చెప్పింది కరెక్టే అని అంటాడు. ఇంకా టైంలో మనం ఏం కావాలో వాటిని తీసుకోవచ్చు అంటాడు. అప్పుడు తన పక్కన ఉన్న డోజో మాట్లాడుతూ నువ్వు నోటీస్ చేయలేదా అక్కడ చాలా మంది కాప్స్ ఉన్నారు అంటాడు. అప్పుడు బిగ్ డొనో నాకు కళ్ళున్నాయి అంటూ ఆబ్వియస్లీ మనం స్టాప్ తీసుకొని ఆ ఫూల్స్ మీద అటాక్ చేయాలి అంటూ ఈ గార్గెన్ స్కార్పియన్ తో వార్ క్లోజ్ అవ్వాలి అంటే మనకేం కావాలో ఎక్కడి నుంచే తీసుకోవాలి అని అంటాడు. అప్పుడు లోని మాట్లాడుతూ అవును నేను కూడా ఇందులో పార్ట్ అవుతాను అంటూ కానీ కాప్స్ తో గొడవ పెట్టుకోవాలా అంటూ డాన్ తోటి మనం ఇందులో గెలవగలవని నేను అనుకోవడం లేదు అని అంటాడు.
అప్పుడు డాన్ మాట్లాడుతూ రిలాక్స్, అక్కడుంది కొంతమంది పోలీసులు మాత్రమే. ఇంకా ఆక్టేవియస్ వెపన్స్ ఏం తగ్గాయని వాళ్ళు తెలుసుకునే లోపే స్టార్క్ దగ్గర కంటే కూడా మనం కావాల్సిన వెపన్స్ ని అక్కడ నుంచి తీసుకోవచ్చు అని అంటాడు. అప్పుడు లోని మాట్లాడుతూ ఉండగా డోజో మాట్లాడుతూ అక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు స్టార్ట్ అయ్యారు అని సిగ్నల్ ఇస్తాడు. ఇంకా అలా స్టార్ట్ అవడంతో డాన్ కూడా వెనకున్న కార్స్ కి సిగ్నల్ ఇస్తాడు. ఇంకా వాళ్ళందరూ కలిసి ఆస్కాప్ ట్రక్ వెనక పడుతూ ఉంటారు. తర్వాత సీన్ లో నికో ఇంకా పాల్ ఒక చిన్న హ్యాంగ్ అవుట్ కోసం బయటకు రావడాన్ని మనకు చూపిస్తారు. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ డ్రింక్స్ తాగుతూ పాల్ గర్ల్స్ తో టైం స్పెండ్ చేయడం గురించి నికోతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకొని విడిపోయేటప్పుడు పాల్ నికోని హక్ చేసుకుంటుంది. తర్వాత సీన్ లో నికో బై వాక్ గా వెళ్తూ పీటర్ పంపించిన వాయిస్ మెసేజ్ ని వింటూ ఉంటుంది. తర్వాత డాన్ ఆక్టివెన్స్ వెపన్స్ ని దోచుకోవడానికి ఒక ప్లేస్ లో ఆ ట్రక్ మీద వాళ్ళందరూ రైడ్ స్టార్ట్ చేస్తారు. అలా రైడ్ స్టార్ట్ చేయగా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటున్న ఆస్కాప్ వెహికల్ ఒకటి నికో మీదకు వస్తుంది. అలా వస్తూ ఉండడం చూసిన నికో తన లక్కీ చామ్ ని పట్టుకొని కళ్ళు మూసుకుంటుంది. 1 సెకండ్ తర్వాత నికో కళ్ళు తెరవగానే ఆ ట్రక్ ని స్పైడర్ మ్యాన్ తన న్యూ సూట్ లో ఉండి హోల్డ్ చేస్తూ కనిపిస్తాడు. ఇంకా స్పైడర్ మ్యాన్ మాట్లాడుతూ ఆర్ యు ఓకే అని నికోని అడిగినప్పుడు అప్పుడు నికో పీటర్ అని క్వశ్చన్ చేస్తుంది. పీటర్ హే ఇట్స్ మీ అని అంటాడు. నికో మాట్లాడుతూ నేను ఇంకా నమ్మలేకపోతున్నా, నువ్వు ఒక ట్రక్ ని ఆపేసావు అని షాక్ లో ఉంటుంది. అప్పుడు పీటర్ మాట్లాడుతూ నేను ఇక్కడ నుంచి సేఫ్ గా ఉంచాలి, ఇది కొంచెం భయంగా ఉంటుంది, నన్ను కొంచెం గట్టిగా పట్టుకొని నికోని పీటర్ పట్టుకొని అక్కడ నుంచి స్వింగ్ చేసుకుంటూ తను తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ టైంలో ఆస్కాప్ ట్రక్ లోంచి డాన్ గ్రూప్ వాళ్ళు దిగి ఆ ట్రక్ ఉన్న గేట్ ని కట్ చేస్తూ ఉంటారు. అలా కట్ చేసిన తర్వాత ఒక అతను డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తూ ఉండగా స్పైడర్ మ్యాన్ తనని పట్టుకొని తనకు వెబ్ వేసేస్తాడు. ఇంకా గ్రూప్ లోని వాళ్ళందరూ స్పైడర్ మ్యాన్ మీదకి వస్తూ ఉంటే స్పైడర్ మ్యాన్ వాళ్ళందరినీ కూడా డ్యామేజ్ చేయకుండా వెబ్ వేసి వాళ్ళని ఆపుతాడు. తర్వాత స్పైడర్ మ్యాన్ లోని అక్కడ ఉండడం చూసి లోని దగ్గరకు వచ్చి డూడ్ నువ్వు ఇక్కడ ఉండకూడదు అని అంటూ ఉన్నప్పుడు స్పైడర్ మ్యాన్ సెన్సెస్ యాక్టివ్ అవడంతో పీటర్ కి ఏదో జరుగుతుంది అని అర్థమయ్యి లోనిని పక్కకు లాగేస్తాడు. ఆ టైంలో అక్కడికి గార్గన్ ది స్కార్పియన్ ఇంకా తన గ్రూప్ లోని మెంబర్స్ కూడా అక్కడికి వస్తారు. ఆ టైంలో బోత్ గ్రూప్స్ మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో స్పైడర్ మ్యాన్ కొంచెం హెవీ బ్రీతింగ్ తీసుకుంటూ తనకు చెమటలు పడుతూ ఉంటాయి. వన్ టైంలో స్కార్పియన్ జంప్ చేసి బిగ్ డాన్ ని పట్టుకొని నువ్వు నా రెస్పెక్ట్ ని కోల్పోయావు, ఇంకా నువ్వు చావవలసిందే అని అంటూ ఉండగా డాన్ కొంచెం భయపడి నేను క్విట్ అవుతా అని అంటూ ఉంటాడు. దానికి గార్గన్ టూ లేట్, నువ్వు ఆల్రెడీ చనిపోయావు అంటూ డాన్ ని చంపబోతూ ఉండగా స్పైడర్ మ్యాన్ తన వెబ్ ని వేసి స్కార్పియన్ ఒక టేల్ ని పట్టుకుంటాడు. ఇంకా అలా స్పైడర్ మ్యాన్ పట్టుకొని నేనున్నప్పుడు కౌంట్ చేయొద్దు, ఎందుకంటే నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను అని స్కార్పియన్ తో అంటాడు. అప్పుడు స్కార్పియన్ డాన్ తో డోంట్ వరీ నేను ఇప్పుడే వస్తాను అంటూ స్పైడర్ మ్యాన్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వన్ టైమ్ లో డాన్ పడిపోయి ఉండడం లోని చూసి డాన్ ని పట్టుకొని పైకి లేపుతాడు. అప్పుడు డాన్ భయంతో నేను అక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి అని కారులోకి ఎక్కి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు లోని ట్రక్ దగ్గరికి రన్ చేస్తూ వస్తూ ఉండగా క్రమెల్లా ట్రక్ దగ్గర ఉండి నీకు ట్రక్ కావాలా కిడ్ అని లోనితో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా క్రమెల్లా లోని మీదకి అటాక్ చేస్తూ ఉన్నప్పుడు వన్ టైమ్ లో డోజో వచ్చి క్రమెల్లాని డౌన్ చేస్తాడు. అప్పుడు లోని ట్రక్ లోకి వెళ్లి ఒక మంచి వెపన్ కోసం చూస్తూ ఉంటాడు. ఆ టైంలో ఒక బాక్స్ కింద పడటంతో అందులోంచి డయాక్స్ 3 అనే బాటిల్ బయటపడి అందులో ఉన్న గ్యాస్ అంతా కూడా ఆ ట్రక్ మొత్తం లీక్ అయిపోతుంది. ఆ స్ప్రే చూడడానికి నాకు గ్రీన్ గాబ్లిన్ స్ప్రే అలే అనిపించింది. తర్వాత సీన్ లో స్కార్పియన్ తో ఫైట్ చేస్తున్న స్పైడర్ మ్యాన్ ట్రక్ లోంచి బయటకు వచ్చి పడ్డ లోనేని చూసి తన దగ్గరికి వెళ్తాడు. అదే టైం ని అదునుగా చూసుకొని స్పైడర్ మ్యాన్ ని స్కార్పియన్ తల పట్టుకొని చంపబోతూ ఉండగా ఆ టైంలో లోని పైకి లేచి స్కార్పియన్ తో డౌన్ హిమ్ అంటూ అక్కడున్న ఒక ఎలక్ట్రిక్ స్టిక్ ని పట్టుకొని స్కార్పియన్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. అప్పుడు స్కార్పియన్ స్పైడర్ మ్యాన్ ని ట్రక్ మీదకి విసిరేసి లోని దగ్గరికి నవ్వుతూ వెళ్తూ ఉంటాడు. ఆ టైంలో స్కార్పియన్ తన టేల్ ని లోని మీద యూజ్ చేస్తాడు. ఒక్క షాట్ లో లోని పని అయిపోయింది అని స్పైడర్ మ్యాన్ ఇంకా స్కార్పియన్ ఇద్దరు అనుకుంటారు. బట్ స్కార్పియన్ టేల్ లోని బాడీకి తగిలి విరిగిపోతుంది. ఆ టైంలో ఎవరికి అసలు అర్థం కాదు ఏం జరుగుతుంది అని. ఇదంతా కూడా డయాక్స్ వాళ్ళే అనుకుంటా. ఇంకా లోని స్కార్పియన్ టేల్ పట్టుకొని మైటన్ అంటూ ఒక పంచ్ చేస్తాడు. అండ్ లోని అక్కడ చేసింది తనే అని కూడా నమ్మలేకపోతూ ఉంటాడు. తర్వాత లోని స్పైడర్ మ్యాన్ ఇద్దరు కలిసి స్కార్పియన్ తో ఫైట్ చేస్తారు. స్పైడర్ మ్యాన్ లోనీలు ఆ ఫైట్ అయిపోయింది వాళ్ళు గెలిచారు అని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా స్కార్పియన్ పైన ఉన్న ఒక ఐన్సెట్ రాడ్స్ ని లోని మీదకి స్పైడర్ మ్యాన్ మీదకి పడేటట్టు చేస్తాడు. ఆ టైంలో స్పైడర్ మ్యాన్ ని లోని సేవ్ చేస్తాడు. ఇంకా లోని ఏమో ఆ రాడ్స్ కింద పడిపోతాడు. ఇంకా స్పైడర్ మ్యాన్ అక్కడికి వెళ్లి ఆ రాడ్స్ ని పక్కకు తీస్తూ లోని లోని అని అంటూ ఉండగా స్కార్పియన్ నవ్వుతూ ఉండడంతో స్పైడర్ మ్యాన్ కి బాగా కోపం వస్తుంది. ఇంకా టైంలో నోవే హోమ్ లో కంట్రోల్ తప్పిన స్పైడర్ మ్యాన్ గాబ్లిన్ ని ఎలా అయితే చితగొడతాడో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ స్పైడర్ మ్యాన్ స్కార్పియన్ ని అలాగే కొడతాడు. ఇంకా తన వెపన్ తోనే తనని చంపేయబోతూ ఉంటాడు. అప్పుడు లోని వచ్చి స్పైడర్ మ్యాన్ ఆపి నువ్వు వాడిని చంపితే వాడికి నీకు తేడా ఏముంటుంది, నువ్వు కూడా వాడిలాగే మారిపోతున్నావు అని అంటాడు. అండ్ స్పైడర్ మ్యాన్ కూడా అప్పుడు కాన్షియస్ లోకి వచ్చి తను తాను చూసుకొని థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అంటూ లోనితో అంటాడు.
ఇంక తనతో అలా చెప్పేసి పోలీసులు అక్కడికి వస్తూ ఉండడంతో సేఫ్ గా అక్కడ నుంచి వెళ్ళు, సేఫ్ గా ఉండు అంటూ స్పాండ్ మ్యాన్ స్వింగింగ్ చేసుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంక తర్వాత లోని కూడా తన గ్రూప్ తో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సీన్ లో నికో తన ఫోన్ లో అడ్రస్ చూసుకుంటూ బిల్డింగ్స్ మధ్యలో ఒక ప్లేస్ కి వస్తుంది. ఆ ప్లేస్ చూస్తూ ఉంటే పీటర్ ఫస్ట్ టైం వాల్ మీద వాక్ చేసింది అక్కడేనేమో అన్నట్టుగా ఉంది. ఇంకా అక్కడికి వచ్చి నికో పీటర్ అని చిన్నగా పిలిచి తర్వాత స్పైడర్ మ్యాన్ ఐమ్ హియర్ అని అంటుంది. ఆ టైంలో స్పైడర్ మ్యాన్ ఎదురుగా రావడంతో నికో కొంచెం భయపడి స్పైడర్ మ్యాన్ ముఖం మీద ఒక పంచ్ ఇస్తుంది. తర్వాత సారీ చెప్తుంది. ఇంక తర్వాత వీళ్ళిద్దరూ జరిగిన దాని గురించి పీటర్ ఇంకా నికోలు సారీ చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఏదైతే విషయం పీటరే స్పైడర్ మ్యాన్ అనే విషయం పీటర్ నికో దగ్గర దాచిపెడతాడో దాని గురించి. అండ్ నికో ఏదైతే పీటర్‌ని తప్పుగా అర్థం చేసుకుందో దాని గురించి కూడా వాళ్ళిద్దరూ సారీ చెప్పుకుంటూ ఉంటారు. ఇంక అలా సారీ చెప్తూ పీటర్ వన్ టైమ్‌లో నికోని హగ్ చేసుకుంటాడు. అప్పుడు నికో ఓకే మనం ఫ్రెండ్స్ అగైన్ అని తన మీద నుంచి లెగమని పీటర్‌తో అంటుంది. తర్వాత పీటర్ తన మాస్క్‌ని వేసుకుంటూ ఇంక మీదట మన ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఏమీ ఉండవు అని ప్రామిస్ చేసి అక్కడ నుంచి స్వింగింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు నికో కూడా తన చామ్‌ని చూసుకుంటూ నో మోర్ సీక్రెట్స్ అని అంటుంది. తర్వాత సీన్‌లో చాలా రోజుల తర్వాత పీటర్ ఇంకా మేల్ కలిసి మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో మిస్టర్ ఆస్బార్న్ ఫోన్ చేయడంతో పీటర్ తన రూమ్ లోకి వచ్చి మిస్టర్ ఆస్బార్న్ తో మాట్లాడతాడు. ఆస్బార్న్ మాట్లాడుతూ పీటర్ నువ్వు ఈ రోజు చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ ఆక్టేవియస్ ఇన్వెన్షన్స్ లోని ప్రతి దాన్ని కూడా కలెక్ట్ చేసాం కానీ ఒక్కడు మాత్రం మిస్ అయింది అని చెప్తాడు. ఇంకా తర్వాత పీటర్ అసలు స్కార్పియన్ ని ఎలా బీట్ చేశాడు అనే దాని గురించి వాళ్ళిద్దరు కొంచెం డిస్కస్ చేసుకుంటారు. అంటే పీటర్ ఆస్బార్న్ చెప్పిన కొన్ని బ్రేవరీ వర్డ్స్ ని కొన్ని బ్రేవరీ డైలాగ్స్ ని గుర్తు తెచ్చుకొని ఆ ఫైట్ ని విన్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇదే విషయాన్ని పీటర్ కూడా ఆస్బార్న్ కి చెప్తాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత కాల్ కట్ చేస్తారు. తర్వాత మిస్టర్ ఆస్బార్న్ మిస్ పోర్టర్ వాళ్ళని పిలువని తన సెక్రటరీతో చెప్తాడు. అప్పుడు ఆస్కాప్ కంపెనీలో వర్క్ చేస్తున్న ఇంజనీర్స్ అందరూ కూడా ఆస్బార్న్ రూమ్ లోకి వస్తారు. తర్వాత ఆస్బార్న్ డోంట్ డిస్టర్బ్ మోడ్ ని యాక్టివేట్ చేస్తాడు. అండ్ ఇక్కడే మనకి ఆస్బార్న్ యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది. ఆస్బార్న్ ఆక్టేవియస్ ఇన్వెన్షన్స్ తో తనకు వీలైలా ఎలా మార్చుకుంటున్నాడు అనే దాని గురించి, ఇంకా తన గ్లైడర్ ని అప్డేట్ చేసే విధానం గురించి, తర్వాత మనకి ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ మూవీలో ఎలాగైతే స్పైడర్స్ మీద టెస్ట్లు చేస్తూ ఉంటారో అదే విధంగా ఆస్కాప్ కంపెనీలో కూడా స్పైడర్స్ మీద టెస్ట్లు చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ ఎపిసోడ్ లో పీటర్ ని ఏదైతే స్పైడర్ కుట్టిందో స్పైడర్ మీద కూడా టెస్ట్లు చేస్తున్నట్టుగా మనకు చూపించారు. అండ్ చివరిగా మిస్టర్ ఆస్బార్న్ అవుతూ ఎక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. బట్ పూర్తిగా అర్థం అవట్లేదు ఈ సీజన్ కి ఎవరు విలన్ అవుతారు అనేది. నేనైతే ఫస్ట్ నుంచి డాక్టర్ ఆక్టో ఆక్టేవియస్ లేదా లోని అయ్యే అవకాశం ఉందేమో అనుకున్నా. బట్ కాకపోతే ఇక్కడ మనకి భలే ట్విస్ట్ గా ఇక్కడ ఆస్బార్న్ విలన్ అయ్యేటట్టుగా చెప్పారు. అంటే కొంచెం ఇక్కడ జరుగుతున్న సీన్స్ చూస్తూ ఉంటే అలానే ఉన్నట్టు అనిపిస్తుంది. దీని గురించి మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ గైస్. ఈ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ లాంగ్ అయింది అనుకోద్దు, ఎందుకంటే మన ఫాలోవర్స్ లో చాలా మంది అడిగారు. సో షార్ట్లీగా చెప్పడం ఎందుకు, కాన్వర్జేషన్ కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పమని అడిగారు. సో అందువల్లే కాన్వర్జేషన్ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ యూ నో ఐ డోంట్ ఎండ్ దిస్ వీడియో వితౌట్ సేయింగ్ ఎగ్జోసియార్.